హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారింగుల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను టాపిక్ ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ డైట్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రైమిస్టర్ డైట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇది వచ్చేసి ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ డైట్, అలాగే ప్రెగ్నెన్సీ డైట్ గురించి నేను మీతో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ డైట్ గురించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనే టాపిక్ పైన ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే వామిటింగ్స్, నాజియా కానీ ఇలాంటివి, మనకి మార్నింగ్ ఫిట్నెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. కానీ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఈ ప్రెగ్నెన్సీ డైట్లో ఏంటంటే అలాంటివన్నీ ఉండవు. చాలా ఇంకా ఈ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి మనకి 4 నుండి 6th month వరకు మనం సెకండ్ ట్రైమిస్టర్ అనేసి అంటూ ఉంటాము. ఈ టైంలో ఏంటంటే మనకి చాలా రిలాక్స్గా ఉంటాము. అలాగే ఫుడ్ కూడా చాలా ఎంత తీసుకున్నా ఏం కాదు. మంచి ఫుడ్ అనేది, హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే మనం చాలా అంటే ఫిట్ గా అయిపోతాము. ఏంటంటే బేబీ మనకి ఫామ్ అయిపోతుంది కాబట్టి 4 నుంచి 6 months కి వరకు ఉన్న ప్రెగ్నెన్సీని మనము సెకండ్ ట్రైమిస్టర్ అనేసి అంటూ ఉంటాము. ఫ్రెండ్స్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది మనము చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ 4 to 6 months ఈ సెకండ్ ట్రైమిస్టర్ డైట్ లో ఏంటంటే ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి, అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. బేబీ గ్రోత్ అవ్వడానికి చాలా ఇక్కడ ఈ టైంలో చాలా చాలా మెయిన్ రోల్ అనేది ఉంటుంది. బేబీ చాలా హెల్దీగా మంచిగా హెల్దీగా అవ్వడానికి, అలాగే గ్రోత్ అవ్వడానికి, డెవలప్మెంట్ చాలా చాలా ఈజీగా ఈ 4 నుంచి 6 months వరకు అనేది జరుగుతుంది. ఈ టైంలో మంచి ప్రాపర్ ఫుడ్ టైం టు టైం ఉండాలి. అలాగే ఏంటంటే మంచి ఫుడ్ అనేది, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, అలాగే ఐరన్, అలాగే ఏంటంటే విటమిన్ డి, ఇలాంటి ఫుడ్ అంటే ఇవన్నీ దేంట్లో అయితే ఉన్నాయో అలాంటి ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. బేబీ గ్రో అవ్వడానికి, బేబీ డెవలప్ అవ్వడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే సెకండ్ ట్రైమిస్టర్ లో. అలాగే ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే మినరల్స్, అలాగే మనకి విటమిన్ డి, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ గా తీసుకోవాలి. అలాగే ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే బేబీ డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫోలిక్ యాసిడ్. అలాగే ఏంటంటే ఫోలిక్ యాసిడ్ మీన్స్ అలాగే స్పీనాచ్ ఉంటుంది కదా, స్పీనాచ్ తీసుకోవాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏంటంటే కార్బోహైడ్రేట్స్, అలాగే స్టాచీ ఫుడ్, అలాగే చికెన్, చికెన్ సూప్ కానీ, ఇలా సలాడ్స్, ఇలాంటివి తీసుకుంటే బేబీ ఈ 4 to 6 months లో బేబీ గ్రో అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే వీట్ బ్రెడ్స్, అలాగే సీరియల్స్, బేబీ డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వీట్ బ్రెడ్స్ అనేది మీరు స్నాక్స్ లో కానీ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఏంటంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, అలాగే డిన్నర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏంటంటే మిడిల్లో స్నాక్స్ కూడా ఎప్పటికప్పుడు స్నాక్స్ ఎక్కువగా ఆకలి అవుతుంటే కూడా ఎప్పటికప్పుడు స్నాక్స్ తింటూ ఉండాలి. ఇది కూడా ఏంటంటే ఇప్పటికీ స్నాక్స్ తింటూ ఉండాలి, ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఈ టైంలో 4 to 6 months లో బేబీ డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 2 to 6 months లో మనకి సెకండ్ ట్రైమిస్టర్ డైట్ లో ఏంటంటే లో ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. అది ఎలాగా, ఎన్ని టైమ్స్ అంటే మార్నింగ్, అలాగే ఈవినింగ్, అలాగే నైట్, మీరు 3 times అయినా తీసుకోవచ్చు. కుదరకపోతే ఒకవేళ ఇన్ కేసు 2 times అయినా కంపల్సరీ మనకి లో ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే బేబీ డెవలప్ అవ్వడానికి, కాల్షియం ఎక్కువగా అవసరం కాబట్టి బేబీ ఎక్కువ డెవలప్ అవ్వడానికి కూడా మనకి ఈ లో ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.
సో అలాగే ఏంటంటే మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఏంటంటే చికెన్, అలాగే ఫిష్, అలాగే ఏంటంటే మనకి బీన్స్. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి. సో బాయిల్డ్ ఎగ్స్ ఏంటంటే మీరు 2 నుంచి 3 వరకు తీసుకోవచ్చు. సో డైలీ ఒక 2 తీసుకుంటే మాత్రం ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి బేబీ డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఫిష్ కూడా తీసుకోవాలి. సో ఫిష్ ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బేబీ డెవలప్ అవ్వడానికి, బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఫిష్ అంటే అలవాటు లేని వాళ్ళకి కూడా ఏంటంటే కంపల్సరీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ సెకండ్ ట్రైమిస్టర్ డైట్ లో కంపల్సరీ ఫిష్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ అవసరం కాబట్టి సో కంపల్సరీ మీరు ఫిష్ ఎలానైనా తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఈ ఫిష్ లో కూడా ఏంటంటే మనకి మెర్క్యూరీ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫిష్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా బెటర్ గా ఉంటుంది. సో బేబీ బ్రెయిన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. సో నేను అస్సలు ఫిష్ తినను, కానీ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఫిష్ నేను కంపల్సరీ తిన్నాను అనమాట. సో చాలా చాలా హెల్దీ బేబీ మీకు కావాలి అనుకుంటే, బేబీ మంచిగా డెవలప్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఫిష్ కూడా ట్రై చేయండి. అందులో ఏంటంటే మెర్క్యూరీ లెవెల్స్ తక్కువగా ఉండాలి. సో అలాగే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి మీల్ టు మీల్ సో మనకి గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ తర్వాత ఏంటంటే మనకి ఇంకా తొందరగా ఆకలిస్తుంది. ఈ టైంలో చాలా ఆకలిస్తుంది. సో మనకి మీల్ టు మీల్స్ గ్యాప్ ఉండాలి. అలాగే ప్లస్ ఏంటంటే మనకి మీల్స్ అయిపోయిన తర్వాత 1 అవర్కి కూడా అలానే వెంటనే ఆకలిస్తుంది అనమాట. సో అప్పుడు ఏదైనా స్నాక్స్ పెట్టుకొని కూడా స్నాక్స్ తినొచ్చు. దీంట్లో ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ స్నాక్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. సో దాంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా మీకు కావాల్సిన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, మిల్క్ పెట్టుకోవచ్చు. సో ఈ స్నాక్స్ టైంలో ఇలాంటి ఫుడ్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ సెకండ్ ట్రైమిస్టర్ డైట్ లో, ఈ ప్రెగ్నెన్సీ డైట్ లో ఏంటంటే కొంతమందికి స్పైసీ తినాలనిపిస్తుంది, కొంతమందికి స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. సో ఏదైనా ఎక్కువగా మనకి ఉన్నప్పుడు కానీ ఏంటంటే అది కూడా చాలా లిమిట్ గా తినడానికి ట్రై చేయాలి. సో ఎక్కువగా స్పైసీ తిన్న ప్రాబ్లమే, ఎక్కువగా స్వీట్ తిన్న ప్రాబ్లమే. కాబట్టి సో చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సో ఎంతవరకు తినాలి అంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, సో ఆ లిమిట్ చూసుకొని తినాలి. ఎందుకంటే ఆ టైంలో సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే చాలా అసలు ఫుడ్ తీసుకోవాలి, తినాలి అనేది ఆకలి కూడా ఉంటుంది. ఎందుకంటే లోపల బేబీ కూడా మనకి మూమెంట్స్ అనేది ఈ సెకండ్ ట్రైమిస్టర్లో జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఏంటంటే మనకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసి ఎక్కువగా మరీ స్పైసీ కాకుండా, ఎక్కువగా మరీ ఎప్పటికీ స్వీటే కాకుండా సో కొంచెం కొంచెం అలా వేరియేషన్స్ ఇస్తూ దాన్ని కూడా ఒక లిమిట్ లాగా తినడం అనేది చూసి చాలా జాగ్రత్తగా తీసుకుంటే మీ హెల్దీగా బేబీ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. బేబీ డెవలప్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ అనేది చాలా హెల్దీగా ఎంత ఈజీగా గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి 4 to 6 months సో ఎలాంటి ఫుడ్ మనం తీసుకోకూడదు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రా మిల్క్ ఒకటి అవాయిడ్ చేయాలి. అలాగే రా ఎగ్స్, అలాగే రా మీట్. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రాపర్గా కుక్డ్ అయినవి మాత్రమే తీసుకోవాలి. అలాగే ఏంటంటే కాఫీ, టీలు కూడా చాలా తగ్గించాలి. సో కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది కూడా కెఫిన్ అనేది అయితే టోటల్గా అవాయిడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేది తీసుకోవాలి. సో అంటే కొంతమంది ఏంటంటే కెఫిన్ కంపల్సరీ హ్యాబిట్ ఉంటుంది కదా, కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ అనేది మాత్రం టోటల్గా అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ క్రేవింగ్స్ ఉన్నా కానీ అవాయిడ్ చేసేసుకోండి. సో అలాగే ఏంటంటే మనకి మంచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్ సలాడ్స్, అలాగే సూప్స్, అలాగే దీంట్లో ఏంటంటే వేరియేషన్ చికెన్ సూప్స్. సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. మీకు డిఫరెంట్గా తినాలి అని అనిపిస్తే కూడా చాలా డిఫరెంట్గా అన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా చూసి ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు. దీంట్లో తినకూడనివి కూడా ఏంటంటే ఫిష్ ఏంటంటే మెర్క్యూరీ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. వచ్చేసి ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా సమ్మర్ లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి మీరు. సో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మీకు వాటర్ ఎక్కువ అంటే వాటర్ ఎక్కువ ఫ్రూట్స్ అనేది
అనేది తీసుకోండి. ఐ మీన్ ఈ సమ్మర్లో వాటర్ మిలన్ కానీ సో ఇలాంటివి మనకి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు చాలా బెటర్గా బేబీ గ్రోత్ అవ్వడానికి, హెల్దీగా గ్రోత్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఏంటంటే డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే ఏంటంటే ప్రాపర్గా స్లీప్ అనేది ఉండాలి. ఆఫ్టర్నూన్ ఒక 1 hour సో ఎక్స్ట్రా స్లీప్ అనేది మీరు కంపల్సరీ టైం యాడ్ చేసుకోండి. సో మీకు చాలా ఈ సెకండ్ ట్రైమిస్టర్ డైట్లో, ఈ ప్రెగ్నెన్సీ డైట్లో మంచి హెల్దీ బేబీ అనేది మీకు లోపల మంచిగా బేబీ గ్రో అవ్వడానికి చాలా బాగా ఛాన్సెస్ అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా చాలా హెల్దీ బేబీ అనేది వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ట్రై చేస్తూ ఉండాలి. సో ఎగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో. ఎగ్స్ కానీ గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ తీసుకుంటారు కదా, ఎగ్స్ కూడా ఏంటంటే ప్రాపర్గా కుక్డ్ అవ్వాలి అనమాట. సో చాలా జాగ్రత్తగా చూసి తినండి. సో మంచి బేబీ, మంచి హెల్దీ బేబీ అనేది మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.